గురుడు మీద ముట్టగిరి పట్టణం తీసుకుపోయి పంచపెట్టగా చేయబట్టలే అమ్మవారి మహంకాళి ఒకవేళ దొరికిన బీరయ్య నా కొడుకు లెక్క చూసుకుందామంటాని నా కొడుకు లెక్క చూసుకుందామంటాని అమ్మవారు ఉజ్జయిని పట్టమే అమ్మవారు అత్తమాంకాళిదేవి అమ్మవారు మహంకాళి కామనంత దూరం లోపల భగవంతుడు కులకుడు బీరయ్య ఏమన్నమ్మా భగవంతుడు కులకురుడు బీరయ్యను తీసుకొని 21 దినం నాడు బంగారు తొట్టెల కట్టాలి గొంతులు పెట్టాలంట నా కొడుకు నా పొట్టల ముట్టకపోయినా నా పొట్టల ముట్టిన వీనికి బంగారు తొట్టెల కదమంటానే బంగారు తొట్టెల గొంతులు పెట్టవద్దేవి బంగారు తొట్టెలయ్యండి గొంతులు పెట్టి అమ్మవారు సూరమ్మదేవి ఒకవేళ ఈ ప్రకారంగా తీసుకొని అమ్మవారు సూరమ్మదేవి కూడా ఒకవేళ ఈ ప్రకారంగా తీసుకొని అమ్మవారు సూరమ్మనే బంగారు తొట్టెలయ్యండి గొంతులు పెట్టింది అమ్మవారు సూరమ్మదేవిని కులగురుడు బీరయ్యను బంగారు తొట్టెల బండ పెట్టి బుద్ధ కింద గుడాలేసి డోలపాట వాడుతున్నదమ్మా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి 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 అందరు పట్టలే లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి ఎడవాకు ఎత్తి వేరయ్యా ఎత్తి తింటేరో ఎత్తి తింటేరో ఊడు చేతుకో ఇలాగట్టి అమ్మ ఊడు తిరిగొచ్చే ఉయ్యాల కట్టినారు లాలమ్మ లాలి
పండుమాని మమ్మీ తిరిగి వచ్చే తల్లి లాలమ్మాడాలి మమ్మీ తిరిగి వచ్చేనమ్మా లాలమ్మాడాలి ఆ కాలం పోతే రాజులుగా బాలా చేతులా గిరిగా బాలా చేతులుగా బాలా చేతులా గిరిగా బాలా చేతులుగా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి చూడానంద బాలకుందా రాధా పరమానంద రమణ గోవింద రాధా పరమానంద రమణ గోవింద అమ్మవారు అమ్మవారు మాంకాళిదేవి అమ్మవారు మాంకాళిదేవి తోల పుట్టిన తమ్ముడు లేకపాయంటాన్ని కడుపులో పుట్టిన కడుపు లేకపాయంటాన్ని దొరికిన పిల్లగాన్ని కొడుకంటాన్ని పెంచుకుంటున్నది మాంకాళి కొడుకంటాన్ని పెంచుకుంటే అమ్మవారు మాంకాళిదేవి అమ్మవారు మాంకాళిదేవి ఒకవేళ చావు పుట్టలేని సవలక్ష మందని ఇచ్చిపెట్టింది తమ్ముని ఆస్తున్నదంట తమ్ముడు కూడా మందంట తిరుగుకుంటా మంద కలువా తగినాడే మందంట తిరుగుకుంటా మంద కలువాట అయ్యిండు కులగురుడు బీరయ్యనైనా కులగురుడు బీరయ్య మంద మేపా పట్టేనమ్మా రావణాడు మంద మేపా పట్టేనమ్మా రావణామా మందకాల దేవుడే రామ 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 వీరుల కంటి సప్తవాది దేవుడమ్మ రామ రామ దేవుడు వీరయ్యో వీరా భగవంతుడు కులకులు వీరయ్య ఒకవేళ ఏడికి అమడంత దూరం లోపల సాగు పుట్టలేని సవలక్ష మందగాడికి అయ్యిండు మందగాడికి పోయిన వీరయ్య అక్కమా గాలింటికి వేలుకున్నాడు కులకులు వీరయ్య మందందే భగవంత దేవుడు మందను వేపుకుంటా 2 మంది లోపల దానం చేస్తున్నాడు దేవుడే వీరయ్య ఒకవేళ కులకురుడు వీరయ్య ఆడికి అమరంత దూరం లోపల ఉన్నదంటాని అటువంటి మందకాడ భగవంతుడు వీరయ్య కుండేలో ఒకవేళ గొర్రెవాడు గొర్రె మేపేటోళ్ళకి కథ అర్థమవుతుంది గొర్రె వ్యాపారం చేసేటోళ్ళకు నేను చెప్పే కథలు అర్థమవుతాయి గొర్రె మేపేటోనికి గొర్రెకు పైస ఉంటుందంట ఉన్నకు పైస ఉంటుందంట పాలకు పైస ఉంటుందా గొర్రె గొడ్డకు పైస ఉంటుందంట కులకురుడు వీరయ్య గుణం మేపుకుంట దానం చేస్తానమ్మా వీరయ్య దానం ఉంటాడమ్మా రాజు వీరరే
దానం చేస్తున్నాడు రామ 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 సత్యవాది దేవుడమ్మ రామజీవుడే సత్యవాది దేవుడమ్మ బీరవీరా భగవంతుడు ఆ భగవంతుడు వీరయ్య ఒకవేళ మందకాడ ఒకవేళ భగవంతుడు వీరయ్య ఒకవేళ దాన ధర్మాలు చేస్తుంటే భగవంతుడు కులగురుడు వీరయ్య దాన ధర్మాలు చేస్తుంటే ఎన్నికొండ కైలాసం లోపల భగవంతుడు ముగ్గురు త్రిమూర్తులకు మాట మాలిమయ్యనంట మాట మాలిమయ్యేసరికి ముగ్గురు త్రిమూర్తులు ఏమంట ఆలోచన తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా ఏమిడా మన కడుపు వీరయ్యా ఏది కావాలంత దూరంలో గుర్రం లేకుండా పెళ్లి కాకుండా వాడెన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు పెళ్లిగా ఈ పిల్లవాడు ఒకవేళ దాన ధర్మం చేస్తే పెట్టిన వానికి మోక్షం ఉండదంట పట్టిన వానికి భక్తి ఉన్నదంట మన కడుపు వీరయ్యకు పెళ్లి మీద ప్రేమలు కలగాలి అడ్డ మీద అనుకోని ఎన్నుకున్న కైలాసం లోపల ముగ్గురు త్రిమూర్తులు వీరయ్యకు పెళ్లి మీద ప్రేమలు ఇష్టమంటాలి మునుపల బ్రహ్మదేవుని దాపల విష్ణుమూర్తిని పెట్టుకొని ఎన్నుకున్న కైలాసం లోపల ముగ్గురు త్రిమూర్తులు బయలుదేరినారే ముగ్గురు త్రిమూర్తులు వచ్చినారే భగవంతుడు కులగురుడు వీరయ్య మండలాలలో వీరయ్యలే ఎవరో ముగ్గురు త్రిమూర్తులు ఒకవేళ ముగ్గురు పెద్ద మనుషులు రామంతుడు వచ్చినట మంద వద్ద లోపల ఉన్న భగవంతుడు కులగురుడు వీరయ్య మంద దగ్గరకు ఒకవేళ ముగ్గురు పెద్ద మనుషుల దగ్గరకు ఏమంతై ఉన్నదమ్మా దండమయ్య పెద్దలారా పెద్దలారా దండమయ్య పెద్దలారా పెద్దలారా దండమయ్య పెద్దలారా దండము దండము దండమయ్యో దండము దండము దండమయ్యా పెద్దలారా దండమన్న ఎవరయ్యా పెద్దలారా మీరు ఎవరన్నా
మీరెవరన్నా? చిన్నవాడ తిరుపతి పల్లపురం పోతున్నాము, శ్రీశైలం పోతున్నారా? సరే పెద్దలారామని శ్రీశైలం పోయే తోపదారులు అప్పుకోలేదా? అందరూ ఒరే బాలు రావకవేళ పండుగపురం తిరుపతి పండుగపురం దేవాలయం పోతారు. తీర్థయాత్రలు తిరిగిన దాని కోసం 25 రోజులు ఆయన తిండి కాడలేదు, 3 రోజులు ఆయన ముక్కులు అవుతున్నారు. ఒకవేళ తిండి కాడలేదు 25 రోజులు ఆకలి అవుతున్నదంట. వీడికి అమలంత దూరంలో మనం మంద కనిపించారు. మంద దగ్గర ఎవరన్నా ఉంటారు, మాకేమన్నా వెత్తమంటారు, మాకేమన్నా వెత్తనంటారు. ఇంత దూరం వస్తున్నాయ్యా బాగుదా? మరి నీ మంద లోపల ఏముంటదయ్యా? నీ మంద లోపల ఏముంటది అన్న? మంద లోపల పాలుంటాయి, మేకలు. అయితే నేను మేపేది గొర్రెమంట కొనుక్కున్నాం. ఒకవేళ ఉన్నదంటావు, ఉన్ని కావాలంటావు. సరే నాయన బాల వీరుడా, ఒకవేళ నీ దగ్గర గొర్రెలు ఉన్నాయంట. శ్రీశైలం పోయి మేము పూజలు తీసుకురావాలంటే చేతికి ధర్మకంకణం కట్టుకోవాలి. నీకు వంట లోపలికి వెళ్ళి తల్లి పల్లె కూడా తెల్ల ఉండి తీసుకొచ్చిన వంట చేతి కంకణం కట్టుకుంటా. అలాగే అక్కడ అవుతున్నది నాయన. తిండికి కాడలేక 25 రోజులు అవుతున్నది. నీ ఒకవేళ నీ గొర్రెకు ఒట్టు సన్నకోసుకు తీసుకొని గుంటల కొన్ని పాలు తీసుకొస్తావా? పాలు తీసుకోరమ్మనేసరికల్లా భగవంతుడు కులగురుడు బీరయ్య. సరే పెద్దలారా, నేను చెప్పిన విధంగా నేను మంద లోపలికి వెళ్ళి ఇవన్నీ తీసుకొస్తాను, ముగ్గురు కన్ను ఉండండి అనుకోని భగవంతుడు కులగురుడు బీరయ్య. ఆడు వెళ్ళి వీరయ్యానే రామరామ, ఆడుకెళ్ళి వీరయ్యానే రామరామ. ముగ్గురు పెద్ద భక్తులు నీకు మధ్యమున్న మంద దగ్గర వచ్చి వీరే రామ 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 రామ. భగవంతుడు వీరయ్యారు వీరయ్య. భగవంతుడు వీరయ్య ఒకవేళ నరుకొని తెల్ల ఉండి గట్టవేస్తున్నాడు దేవుడే. వీరయ్య కన్నుకోవ సురుకుమేనే వీరయ్య. భగవంతుడు పాలు పట్టుకుంటున్నారు. చిన్నవాడు వీరయ్యాను రామరామ. పెద్దల దగ్గర వచ్చినాడు వీరయ్య. ముగ్గురు పెద్దల దగ్గర వచ్చాడు వీరయ్యనే. పెద్దలారా, నేను వచ్చిన దానము కట్టరండి. మీరు చెప్పిన లోపల పాలు వచ్చిన పాలు తీసుకోండి అయ్యా, తెచ్చిన పాలు తీసుకోండి అన్న. ఒరే బాలవీరుడా, ఒరే బాలవీరుడా, నేను చెప్పినట్టు సన్న కోసం వెండుకొని దుంతల పాలు తీసుకొస్తున్నావు కానీ నీ కష్టకంకలం కట్టుకున్నావా అన్న? అష్టకంకలం అంటే ఏందో తెలియదు అంటావు. మైకులు ఎక్కడ పోయినాయి అంటే ఏందో తెలియదు మాకు. అంటే ఏందో తెలియదు అంటావు. నొష్టభాషంగా ఉందా అన్న? లేదయ్యా, ఈ కాలు ఏళ్ళు పట్టుకొని పోలు తిరిగినవా? కాలు ఎక్కి కళ్యాణం ఆడినవా? కాలు వెగలేదు కత్తి కట్టలేదు అంటావు. కాలు వెగడు కట్టు కట్టురావయ్యా. అష్టకంకణం లేదు, నష్టభాషికం లేదు, కాలు వెక్కి కళ్యాణం ఆడలేవు, ఏళ్ళు పట్టుకొని పోలు తిరగలేవు. బాల నువ్వు పెళ్లి కాని పోయేవాడు నువ్వు బాలా. ఒకవేళ పెళ్లి కాని పోయేవాడు ఒకవేళ దాన ధర్మాలు చెయ్యరాదు. దానం చేసిన వంట నువ్వు పెట్టిన వానికి మోక్షం ఉండదు, పట్టిన వానికి భక్తి ఉన్నది. నువ్వు వేసిన దాన ధర్మాలు ఒకవేళ నీకు ఇంతగా మోక్షం ఉన్నది, పట్టినవానికి ముక్తి ఉన్నది. నువ్వు పెట్టిన దాన ధర్మాలు మొత్తం వ్యర్థమైపోతున్నాయి బాలవీరుడా. అయ్యో పెద్దలారా, మరి ఇప్పటిలాగా నేను చేసిన దాన ధర్మాలు మొత్తం వ్యర్థమైపోయినవంటవా? వ్యర్థమైపోయినవంటవా? మరి ఎట్లా పెద్దలారా? మరి మీరు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? శ్రీశైలం పోతున్నాం. శ్రీశైలం పోతున్నాం అంటావు. శ్రీశైలం పోయి మళ్ళీ ఎన్ని రోజులకు తిరిగి వస్తారయ్యా?
25 రోజులకు మళ్ళీ మళ్ళీ 25 రోజులకు వస్తామంటారు. సరే పెద్దలారా 25 రోజుల నాటికి మరి కాలుకి కళ్యాణం చేసుకొని పట్టుకొని పోరు తిరిగి నా భార్యతోని 2 దోషులు, నా దోషుడితోని ఒకవేళ నాతోని 3 దోషులు నీకు దానం పెడితే నేను వచ్చేటప్పుడు ఇట్లే లేని పెద్దలారా భగవంతుడు సరే కులగురుడు నాయన వీరభద్ర స్వామి నువ్వు కాలు వచ్చి కళ్యాణం చేసుకొని ఏలు పట్టుకొని పోలు తిరిగి నీ భార్యను వేలుకొచ్చి నీ భార్యతోని 2 దోషులు నీతోని 3 దోషులు మొత్తం 5 దోషులు నాకు దానం ఇవ్వండి పెద్దలు చెప్పి దృశ్యాన్ని మాయమైపోయి పెద్దలు అమ్మలారా మాయమైపోయేసరికల్లా కులగురుడు వీరయ్య 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 వీరయ్యో దేవుడు వీరయ్యో వీరయ్యా మాయినా శివశంకర దగ్గర మారువేషంలో వచ్చి నాకు పెళ్లిదారి చూపిస్తున్నాయో నువ్వే నా తండ్రి దంగమయ్యవంటాను తెలిస్తే నీ కాదు రొక్కపోవును నేను భగవంతుడు కులగురుడు వీరయ్య నా రాజు చెప్పినట్టు నేను లగ్గం చేసుకోనట్టు అనుకోడు వీరవే భగవంతుడు ఆడికెళ్ళి ఎంతకల్లా వల్లి నాడు ఎంతకల్లా మళ్ళీ నాడు రాజు వీరవే భగవంతుడు సవలక్షణం దగ్గర చేయమంటూ ఉన్నది వీరవే మండలంలో కూడా మండలంలో కూడా వీరయ్యా హరి రామ 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 అక్కమాంతాలు ముఖం చూడక నాకు 6 మాసాలు గడిచిపోతున్నది. ఉత్తగిరి పట్టణం వెళ్ళిపోయి నేను అక్కమాంతాలు ముఖం చూసి నా గౌరవంగా కాస్తావా ఎందుకన్నా నీ మంద నీకే కాస్తలేదు నా మంద దగ్గర అంటావు అన్నా పోవన్నా నీ మంద నీకే అడతలేవు నా మంద నీకే అంటావు ఉండాలి భీమయ్య ఊగేది బస్ ఏ ఊగేది బస్ ఉందా ఉండాలి భీమయ్య అదే బస్ భయ్యన్నా మీరన్నా నా మంద వస్తారా మీ మంద మీకే కాదంటారు మీరు కూడా నా మందం మేమంటారు సత్తవేతుడు స్వామిన వీరయ్యా సత్తవేతుడు స్వామిన వీరయ్యా అదే నన్ను ఆధారించావే అదే మందను ఆధారించావే మందపై చూపోతావు మందపై చూపోతావు దేవుడు చెప్తావిచ్చారా సోదర వీరయ్యా సోదర వీరయ్యా భగవంతుడు కులగురుడు వీరయ్య సాగు కలిగిన 1 లక్ష మంది గాయం ఉండడమ్మా మంత్రం చదివేను మంద చుట్టూ ఎచ్చరికల మంద 1,000 మంత్రం మంద చుట్టూ కట్టెత్తిపోయిందంట భగవంతుడు కులగురుడు వీరయ్య మంద కాయం ఉన్నదే ఇంటికెళ్ళిపోయి మా యొక్క మంచాలు దగ్గర పోయి నేను ఉత్తమంటాను భగవంతుడు భగవంతుడు వీరయ్య వీరా వీరనే నిప్పులాది కళ్ళం గురదేశ పట్టుకోండి భగవంతుడు భగవంతుడు కులగురుడు వీరయ్య భూతవాళ్ళ చేతులు పట్టుకోండి గొంగడుపు గొంగ మీద వేసుకోండి భగవంతుడు
ఉన్నది గుంట తీసుకొని భుజం మీద వేసుకున్నాడు భగవంతుడు కులగరుడు బీరయ్య సత్యవంతుడు స్వామిల బీరయ్య సత్యవంతుడు స్వామిల బీరయ్య ముసలనికన్నాడు జన్మకిపోతున్నాడే ముసలనికన్నాడు ఎక్కిపోతున్నాడా ముసలనికన్నాడు దిగుబడి ఉన్నాడా ముసలనికన్నాడు దిగుబడి ఉన్నాడు దేవుడు పోతుంటే దేశముడు కలిగాడు దేవుడు పోతుంటే దేవుడు కలిగాడు భగవంతుడు వెంకయ్య కూడా గడ్డవచ్చు భగవంతుడు బీరయ్య ఏమంటాడు ఏమాడు ఓ బావా 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 అన్నాడు బావా బావా కక్షలు ఎవర్రా నువ్వు మర్చిపోయినవా అంటవా మర్చిపోయినరా నీ పేరేం పేరు అన్న నీ పేరేం పేరు అన్న కొండలున్న కొండ్రియాడు అంటావు అదే కొండ్రి రే నా బమ్మది రే కొండ్రియా రే కొండ్రి మీరు మొత్తం బిడ్డ కలిసి మాత్రం చచ్చిపోతున్నాయి చూడుతున్నా మంది వరకు చెప్పినవంటావు రే కొండ్రి ఏ మందని ఒక ఉన్న క్లాస్ ఎంతకి ఇచ్చిన వచ్చి మందకాల కాయం పెట్టినారే మందక నీకెందుకు పని చెప్పాలంటే నీ గురించి నాకు తెలియదారా ఎందుకంటే చెప్తున్నా నీ గురించి నాకు తెలియదారా